ఈరోజు మనం మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్దాము. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకృతి ఒడిలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర క్షేత్రం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయం జంగారెడ్డిగూడెం సమీపంలోని గురువాయిగూడెంలో ఎర్ర కాలువ ఒడ్డున వెలిసింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు మద్ది చెట్టులో స్వయంభూగా వెలిసారని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో రావణాసురుడి సభలో మధ్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను హనుమంతుడి మహాభక్తుడు. యుద్ధంలో కూడా హనుమంతుడితో పోరాడటానికి ఇష్టపడకుండా హనుమా హనుమా అంటూ ప్రాణాలు విడిచాడని చెబుతారు. ద్వాపర యుగంలో మధ్వకుడుగా జన్మించి కౌరవుల తరపున యుద్ధం చేశాడు. కానీ అర్జునుడి రథంపై హనుమంతుడి పతాకం చూసి మళ్ళీ తన దేవుడికి ఎదురు నిలవలేక యుద్ధం మధ్యలోనే మరణించాడు. కలియుగంలో జన్మించి ఎర్ర కాలువన ఒడ్డున ఆశ్రమం వేసుకుని ప్రతిరోజు హనుమంతుణ్ణి జపిస్తూ ఉండేవాడు. ఒకరోజు కాలువలో పడుతుండగా ఒక కోతి వచ్చి కాపాడింది. తర్వాత అతనికి తెలిసింది ఏంటంటే తన హనుమంతుడే కోతి రూపంలో వచ్చి సంతోషించిన హనుమంతుడు ఏమి వరం కావాలి అని అడగమన్నాడు. మధ్వుడు, ప్రభు మీరు ఇక్కడే ఉండి భక్తులకు దర్శనం ఇవ్వాలి అని అడిగాడు. అలానే మద్ది చెట్టులో స్వయంభూగా వెలిశాడు మన హనుమంతుడు. స్వయంభూగా వెలిశాడు కాబట్టి మధ్య ఆంజనేయ స్వామిగా పిలుస్తారు. ఇక్కడ ప్రజల నమ్మకం ఏమిటంటే 7 మంగళవారాలు 108 ప్రదక్షిణాలు చేస్తే వివాహాలు, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆలయానికి సాధారణంగా గోపురం ఉంటుంది కదా, కానీ ఈ ఆలయానికి సాధారణ గోపురం లేదు. ఆ మద్ది చెట్టే ఆలయ శిఖరంగా భావిస్తారు. ఇక్కడి స్వామివారు కుడి చేతిలో గద, ఎడమ చేతిలో అరటిపండు పట్టుకుని భక్తులను కాపాడేందుకు ముందుకు వస్తున్నట్టుగా దర్శనమిస్తారు. భక్తులు ఈ స్వామిని అభయప్రదాత మధ్య ఆంజనేయ స్వామిగా ఆరాధిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఆలయంలో వేలాది మంది భక్తులతో ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆరోగ్యం, ఉద్యోగం, వివాహం, సంతానం ఏ కోరికతో వచ్చినా స్వామివారు ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం. ప్రతి రాశికి ఏ రాశి వారికి ఏ చెట్టు ఉంటుందో కూడా మనం చూసుకోవచ్చు. మరియు ఈ గుడిలో మనకి నిత్య అన్నదానం జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు ఎండాకాలం కాబట్టి మజ్జిగ, చలివేంద్రం కూడా పెట్టారు. తులాభారాలు, అన్నప్రసన్నలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. జంగారెడ్డిగూడెం సమీపంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత, భక్తికి పరిపూర్ణత కలుగుతాయి. జై శ్రీ మధ్య ఆంజనేయ స్వామి.